స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. చాలా సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా, షీఈస్ అ గ్రేట్ క్లాసికల్ డాన్సర్. ఇక బుల్లితెర ప్రేక్షకులకైతే పరిచయం అవసరం లేని పేరు. షీఈస్ నాన్ అనదర్ బట్ జ్యోతి రెడ్డి గారు. అక్క మీ కళ్ళే అన్నీ మాట్లాడతాయి, రైట్? నేను మనసులో ఏదైనా అనుకుంటే అది కళ్ళలో కనిపించేస్తుంది. సీరియల్లో కూడా అంతే. ఈవెన్ యాక్ట్ చేసేటప్పుడు కూడా ఏదైనా పక్క ఆర్టిస్ట్ డైలాగ్ ఏదైనా కరెక్ట్ గా లేదంటే ఇలా అది తెలిసిపోతుంది వాళ్ళకి. ఏదో తేడా కొట్టింది ఇక్కడ, తేడాగా ఉంది, చాలా అర్థమైపోతుంది వాళ్ళకి. సో ప్రెసెంట్ లో దిల్ और दिमाग में घर में क्या हो रहा है, ఏం జరుగుతుంది? చిన్నప్పుడు మనం చెడ్డీ వేసినా సరిపోద్ది, పెద్ద అయిన తర్వాత జీన్ ప్యాంట్ కొనాల్సిందే, అది ఎంత కాస్ట్ అయినా. కానీ ఆ కాస్ట్లో నేను కొనగలనా లేదా, నేను ఇవ్వగలనా లేదా అనేది పిల్లలకి పక్క నుండి చూపించాలి. పొరుగింటి పుల్ల కూర మనకి ఎప్పుడు రుచి, అదే కూర మన ఇంట్లో చేస్తే పుల్లగా ఉంది అంటారు. కానీ అక్కడి నుంచి తెచ్చుకుంటే మాత్రం లొట్టలేసుకుంటూ తింటాం. అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఉన్నారు, ఇప్పుడు చాలా ఫాస్ట్గా ఉన్నారు. అది ప్లస్సా మైనస్సా అనేది నేను ఇప్పుడు కాంట్రవర్సీ చేయను. కానీ నేను డాన్సర్గా ఎదిగిపోయి, టీవీ ఆర్టిస్ట్గా ఎదిగిపోయి, అందరికీ పరిచయం అయిపోయి, ఆ తర్వాతే తెలిసింది నేను భవనం వింటే ఆడపిల్లను. అంతేకాని ఈ ట్యాగ్ పెట్టుకుని నాకే సర్టిఫికెట్ వేల, అయ్యో సీఎం గారి మనవరాలు వచ్చిందని చెప్పి నాకేం గోల్డ్ మెడల్స్ ఇవ్వాల. విచ్ ఎవర్ ద కాస్ట్యూమ్ యూ వేర్, దాన్ని నువ్వు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి. ఫస్ట్ మనకి ప్రిఫరెన్స్ లేని చోట మనం ఉండకూడదు. అది ఇల్లైనా వాకిలి, లేకపోతే వాళ్ళని అడుక్కుని మనం ఏదో పని చేయించుకోవాల్సి వస్తుంది. మీకు అర్థమైనట్టే ఉంది. దట్స్ వాట్. హలో ఎవ్రీవన్, నేను మీ కీర్తి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ టుడేస్ మై గెస్ట్. చాలా సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా, షీఈస్ అ గ్రేట్ క్లాసికల్ డాన్సర్, గ్రేట్ ఆర్టిస్ట్. ఆఫ్ కోర్స్ ఇక బుల్లితెర ప్రేక్షకులకైతే పరిచయం అవసరం లేని పేరు. షీఈస్ సచ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండి. 30 years పైగా మేబీ తన ఇండస్ట్రీకి వచ్చింది. ఈరోజు నేను ఈ చైర్లో కూర్చోడానికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. బికాస్ మేబీ తనకు కూడా తెలియదేమో, షీఈస్ మై ఇన్స్పిరేషన్. ఐ హ్యావ్ స్టార్టెడ్ మై జర్నీ బై సీయింగ్ హర్. ఎందుకు ఇలా అంటున్నానో పేరుని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది. షో చూస్తే అన్ని ప్రశ్నలకి సమాధానం దొరికిపోతుంది. సో షీఈస్ నాన్ అనదర్ బట్ జ్యోతి రెడ్డి గారు. హాయ్ అక్క. హలో అమ్మా, హౌ యూ డూయింగ్? ఓ సూపర్, ఫెంటాస్టిక్. మీకు తెలియని ఒక విషయం చెప్పను. వెన్ ఐ వాజ్ వెరీ యంగ్, ఏ క్లాసో చెప్పను, ఎందుకంటే మీ ఏజ్ కూడా దొరికిపోద్దేమో నాకు టెన్షన్. నా ఏజ్ కూడా దొరికిపోతుంది. అప్పుడు దూరదర్శన్లో డాన్స్ ప్రోగ్రామ్ వచ్చేది, దానికి మీరు హోస్ట్గా ఉండేవారు. డూ యూ రిమెంబర్ ఇట్? ఎస్ యా. సో ఆ షోకి ఐ వాజ్ వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్. వన్ డే ఐ హ్యావ్ టు స్టాండ్ దేర్ అనుకున్నా. సో ఐఎమ్ హియర్. సో సూపర్, ఫెంటాస్టిక్. yes really I'm getting inspired to know this, because నన్ను చూసి ఇన్స్పైర్ అవుతున్నారు అని అంటే నేను ఇంకా నా బాధ్యత పెరుగుతుంది. మీరు మీ 9th yearలో యూ స్టార్టెడ్ యువర్ జర్నీ, రైట్? యాజ్ అన్ 9th class. 9th classలో సేమ్ హియర్. నేను కూడా నా 9th standardలో ఐ స్టార్టెడ్ మై కెరియర్. సో ఐ రిలేట్ యూ సో మచ్ అనమాట. అందుకే లాస్ట్ 1 month నుంచా మిమ్మల్ని ఫాలో చేస్తున్నా. ఫైనలీ ఐ గాట్ యూ టుడే. అక్క మీ కళ్ళే అన్నీ మాట్లాడతాయి, రైట్? నేను మనసులో ఏదైనా అనుకుంటే అది కళ్ళలో కనిపించేస్తుంది కాదా? అది నాకు నిజంగానే మైనస్ అనుకుంటాను. సీరియల్లో కూడా అంతే. ఈవెన్ యాక్ట్ చేసేటప్పుడు కూడా ఏదైనా పక్క ఆర్టిస్ట్ డైలాగ్ ఏదైనా కరెక్ట్గా లేదంటే ఇలా చూసి అది తెలిసిపోతుంది వాళ్ళకి. ఏదో తేడా కొట్టింది ఇక్కడ, తేడాగా ఉంది, చాలా అర్థమైపోతుంది వాళ్ళకి. ముందు కెమెరామెన్ కనిపెట్టేస్తారు, మళ్ళీ 1 more take చేద్దామండి అంట. సెకండ్ టేక్ ఏమో నాకు ఇష్టం ఉండదు, నాకు నచ్చదు, చెయ్యలేను. మెనీ ఆర్టిస్ట్ డూ దట్ కదా, చేస్తే గన్ షాట్ అంతే. ఫస్ట్ టేక్ అయిపోవాల్సిందే, అయిపోతుంది మ్యాక్సిమం. ఎవరి వల్ల అయినా సెకండ్ టేక్ అయింది అంటే అది నాకు రాదు మళ్ళీ. అవునండి, సేమ్ ప్రాబ్లం. నేను చేయగలిగేది చేయలేను మళ్ళీ. yes that is the biggest minus with the big eyes, so expressive eyes. otherwise చాలా అదృష్టవంతురాల్ని, ఎందుకంటే చూడగానే ముందు అమ్మవారి కళ అంటారు. ఎగ్జాక్ట్లీ. సో అందుకని అంతకంటే మించిన అదృష్టం మాత్రం ఈ జీవితంలో నాకు లేదు.
అమ్మకి థ్యాంక్స్. హౌ డు యూ మెయింటైన్ ఇయర్ ఆ సంతూర్ మదర్ లాగా కంటిన్యూస్గా ఏజెస్ అంటే 30 yearsగా మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. ఒక్క చూడండి ఫేస్లో ఒక మరక కూడా కనిపించకుండా, ఒక వ్రింకిల్ కనిపించకుండా, అండ్ ద వే యూ స్పీక్, లాఫ్, ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ సో గ్రౌండ్లీ. ఎట్లా? బీ యువర్ సెల్ఫ్ అంతే చెప్తాను నేను. సో ప్రజెంట్లో దిల్ ఆర్ దిమాగ్ మే ఘర్ మే క్యా హో రా హై, ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు? అబౌట్ ద ఎస్ పర్సనల్ ఐఎమ్ సీరియస్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. సో ప్రొఫెషన్కి కొంచెం దూరంగా ఉన్నాను నిజంగా చెప్తే. ఎందుకని? దట్స్ వాంటెడ్ డెసిషన్. ఎస్, ఓకే, వాంటెడ్ డెసిషన్. అండ్ వెరీ క్లియర్లీ ఐ వాంట్ టు సే సంథింగ్. అది అంత క్లియర్గా ఉండదేమో నేను చెప్పేది, కానీ వెరీ క్లియర్లీ ఐ వాంట్ టు సే. మేబీ నాకంటే అందగత్తెలు ఉన్నారేమో, మేబీ నాకంటే ప్రొఫెషనల్స్ ఉన్నారేమో, నాకంటే మంచి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఉన్నారేమో, నాకంటే మంచి డాన్సర్స్ ఉన్నారేమో, నాకంటే మంచి పర్ఫార్మర్స్ ఉన్నారేమో, కొత్తదనాన్ని వెతుకుతున్నారేమో. సో మనం ఎక్కడ ఆగాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ కామా పెట్టాలి అనేది కూడా మనం తెలుసుకుని వెళ్తూ ఉంటే పర్సనల్ లైఫ్ అయినా ప్రొఫెషనల్ లైఫ్ అయినా సూపర్. సో ఫుల్ స్టాప్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. సో ఇప్పుడు కామా ఎందుకని? మనకి ప్రిఫరెన్స్ లేని చోట మనం ఉండకూడదు. అది ఇల్లైనా వాకిలి, లేకపోతే వాళ్ళని అడుక్కుని మనం ఏదో పని చేయించుకోవాల్సి వస్తుంది. నెవర్ లైక్ నా ప్రిఫరెన్స్ ఉంటేనే నేను ఉంటాను. మీకు అర్థమైనట్టే ఉంది. దట్స్ వాట్ ఐ డోంట్ వాంట్ టు ఎలాబొరేట్ ఇట్ బికాజ్ అకల్ మనకో ఇషారా కాఫీ హే. అర్థం కావాల్సిన వాళ్ళకి మీ గన్ షాట్ అర్థం అయిపోయింది కూడా. అయితే ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్, షోస్ గబగబ చేసి యూ ప్లాన్ ఎవ్రీథింగ్ వెరీ వెల్. రకరకాల స్టేట్స్లో, రకరకాల కంట్రీస్లో. దెన్ అగైన్ అబ్బా ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుదాం, అబ్బా లెట్ మీ ఎంజాయ్ మై ఓన్ లైఫ్, మై ఓన్ పర్సనల్ లైఫ్ అని మీకు ఎప్పుడు అనిపించింది? అప్పుడు ఏం చేశారు? యాక్చువల్లీ చాలా గబగబా మీరు ప్లాన్ చేశారన్నారు చూడండి. నో, దట్స్ నాట్ ఎ ప్లానింగ్. నేను వర్క్ చేశాను, అవి నా దగ్గరకు వచ్చాయి. నేను చేయాల్సిన పని నేను చేసేసాను, అవి నా దగ్గరికి రావాలని నేను చేయలేదు. అది ఏదైనా సరే, టీవీ ఆపర్చునిటీ అయినా, డాన్స్ అయినా, అవార్డ్స్ అయినా, మెడల్స్ అయినా, స్టడీస్ అయినా, మై లైఫ్ అయినా, నేను ఏది ప్లాన్ చేసుకోలేదు. అలా చేస్తూ పోయానంతే. రేపు మనది కాదు, మనం ఉంటామో పోతామో తెలియదు. ఈ రోజు నాకు ఈ చీర నచ్చింది, కొనుక్కున్నాను, వేసుకున్నాను, ఐఎమ్ హ్యాపీ, ఐ ఎంజాయ్డ్. బీరువాలో పెట్టుకుని ఏం చేస్తాం? అలాగే ప్రీ ప్లాన్ అనేది ఏది లేదు. సో బీయింగ్ అ పేరెంట్, మెయిన్గా నేను ఈరోజు షో ఆ పేరెంటింగ్ మీదనే ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ. బికాస్ మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యే పేరెంట్స్ అవుట్ దేర్ చాలా మంది ఉంటారు. అవును, నిజానికి పేరెంట్స్ అందరూ అనుకుంటూ ఉంటాం కదా, చిన్న పిల్లలప్పుడే మనకు పేరెంట్స్ అవసరం పిల్లలకి, పెద్ద అయిన తర్వాత వాళ్ళ దారి వాళ్ళు వెళ్తారు కదా, మనం ఏం చెప్పినా వాళ్ళు వినరు అని. బట్ అది కొంతవరకు నిజమే. పెద్ద అయిన తర్వాత మనం చెప్తే మొక్క ఏముంగనేది మానే వంగదు. సో పెద్ద అయ్యాక వాళ్ళు ఏమి వినరు. కాకపోతే అంటే ఇది నేను ఎవరిని ఇంప్రెస్ చేయడానికో లేకపోతే ఎవరినో పోక్ చేయడానికో నేను చెప్పేది కాదు. నా లైఫ్లో నేను చూసినది నా పేరెంటింగ్లోనే చెప్తున్నాను. వాట్ ఐ హావ్ డన్. చిన్నప్పుడు మనం చెడ్డీ వేసినా సరిపోద్ది, పెద్ద అయిన తర్వాత జీన్ ప్యాంట్ కొనాల్సిందే, అది ఎంత కాస్ట్ అయినా. కానీ ఆ కాస్ట్లో నేను కొనగలనా లేదా, నేను ఇవ్వగలనా లేదా అనేది పిల్లలకి పక్క నుండి చూపించాలి. ఇది ఉంటుంది, అది అంటుంది, మరొకసారి నువ్వు ఆలోచించుకో, మన బడ్జెట్ ఏంటి, మనం ఎంతలో ఉన్నాం, ఇవన్నీ ఆలోచించుకో అని వాళ్ళకి చెప్పడానికి ఆ ఏజ్లో మనం ఉండాలి పక్కన. ఇంటర్ వచ్చేసరికి అసలు ఇంటర్ చదవాలా అవసరమా అనే దగ్గరే క్వశ్చన్ పడిపోతుంది. ఆ 2 years ఎందుకు వేస్ట్ చేయాలి, దాని బదులు ఇంకేదో డిప్లొమా చేయొచ్చు, సర్టిఫికేషన్స్ చేయొచ్చు, అది నాకు డిగ్రీకి ఉపయోగపడుతుంది అంటే ఆపర్చునిటీస్ ఇలా వైడ్గా అయిపోయే కొద్దీ కన్ఫ్యూజన్ కూడా అంత వైడ్గా అయిపోయింది. ఆ స్టేజ్లో మనం వాళ్ళతో ఉండడం అనేది చాలా అవసరమని నా ఫీలింగ్. పేరెంట్స్ కూడా అయ్యో నా కొడుకు ఈ ర్యాంక్ వచ్చింది, వాళ్ళ కొడుకు ఆ ర్యాంక్ వచ్చింది, వీళ్ళ కూతురు ఈ ర్యాంక్, దీని మీదే ఉంటున్నారు తప్ప వాళ్ళకంటే నా పిల్ల ఎంత బాగా చదువుతుంది, ఇంకో ఎక్స్ట్రా కరికులర్లో ఎంత బాగుంది, స్పోర్ట్స్లో ఇంకెంత బాగుంది, తను ఎంత ఎంకరేజ్ చేయొచ్చు, ఇదంతా పోయిందండి. పేరెంట్స్ కూడా ర్యాంకింగ్ మీద పడిపోతున్నారు. అందరి పిల్లలు ర్యాంకింగ్ తెచ్చుకుని చదవలేరు. ఇప్పుడు నేను గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్నాను, నేను ఐమ్ టాపర్ ఇన్ మై యూనివర్సిటీస్, నేను కాలేజ్లో అంతా టాపర్ నేను. అలా అని నా పిల్లలు టాపర్ చేయాలంటే దాన్ని నేను ప్రెషర్ పెట్టకూడదు కదా. ఐ జస్ట్ గివ్ దెమ్ ఏ టార్గెట్. ఓకే, ఇదిగో నా గోల్డ్ మెడల్స్ 4 ఉన్నాయి, దాని పక్కన 5వ తెచ్చుకోండిరా అని ఒక టార్గెట్ పెడతాను తప్ప అది తెచ్చుకోకపోతే వాళ్ళని టార్చర్ చేయను. విచ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ద పేరెంటింగ్. టార్చర్ అన్నది ఉండకూడదు, ఫ్రెండ్లీగా ఉండండి. బీయింగ్ అ గోల్డ్ మెడలిస్ట్ వరుసగా, అండ్ దెన్ మీ ప్రొఫెషనల్ లైఫ్ని కూడా యాజ్ అ డాన్సర్గా, హౌ డూ యూ మేనేజ్, హౌ డూ యూ టేక్ ఇట్?
ఇదైతే పెద్ద కాంట్రవర్సీ క్వశ్చన్ ఇది నిజానికి. నా పిల్లలు కూడా ఇదే అడుగుతుంటారు నన్ను. అవును. మమ్మీ ఇన్ని పనులు ఎలా చేసావు నువ్వు అని. అంటే ఇట్స్ కాల్డ్ టైం మేనేజ్మెంట్. ముందు టైం మేనేజ్మెంట్ అంటే ఎన్ని గంటలు నిద్ర అవసరం, ఎప్పుడు నిద్ర లేవాలి, రోజు అదే హ్యాబిట్ చేసుకుంటే మనకు ఎంత బాగుంటుంది. ఇప్పుడు 5 o'clockకి కనుక నిద్ర లేచామనుకోండి, నిజానికి కొద్ది రోజులు అది మీరు ప్రాక్టీస్ చేయండి, యు గెట్ బోర్. అంటే 5కి నేను ఖచ్చితంగా నిద్ర లేవాలి అనే టార్గెట్ పెట్టుకుంటే, టైం పెట్టుకుని మీరు 5 గంటలకు లేచి కూర్చోండి, యూ విల్ ఫీల్ బోర్, ఏం చేయాలో అర్థం కాదు. ఆ తర్వాత మీ యువర్ బ్రెయిన్ స్టార్ట్ వర్కింగ్. అంటే ఓ ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నాను కదా, ఎందుకు ఖాళీగా ఉండాలి, ఓకే ఈ పని చేయొచ్చు, చదువుకోవచ్చు, ఈ టైంకి హోంవర్క్ చేసేయచ్చు, మ్యూజిక్ ప్రాక్టీస్ చేసేయచ్చు, టీచర్ ఏదో లెసన్ చెప్పింది కదా ఇది ప్రాక్టీస్ చేసేస్తే ఈ 1/2 hour అయిపోయింది. అట్లాగా టైం మేనేజ్మెంట్ అనేది అలవాటు అవుతుంది. పొద్దున్నే ఎందుకు లేవాలి, చల్లగా ఉంది, వాన పడుతుంది, హాయిగా పడుకొని నిద్రపోవచ్చు కదా, ఇలాంటివన్నీ ఉంటాయి పిల్లలకి. ఎందుకు లేవాలంటే ఇందుకని లేవాలి పొద్దున్న. వీ విల్ లెర్న్ అవర్ టైం మేనేజ్మెంట్ ఫర్ ఎవ్రీథింగ్. అన్నీ సాధించవచ్చు, ఇదే 24 hours అన్నీ సాధించుకోవచ్చు. కాకపోతే ఒకటండి, ఇప్పుడుంటున్న టెక్నాలజీ ప్రపంచంలో పిల్లలు సరైన టైంకి నిద్రపోయి సరైన టైంకి లేస్తేనే టెక్నాలజీని కూడా కరెక్ట్గా యూజ్ చేసుకోగలుగుతారు. వాళ్ళు రాత్రి పడుకుని చీకట్లో ఫోన్లు చూసి కళ్ళు పోగొట్టుకుని, చీకట్లో పాటలు విని హెడ్ ఫోన్స్ పెట్టుకుని చెవులు పోగొట్టుకుని ఈ కథలన్నీ చేశారనుకోండి, పేరెంట్స్ సంపాదించే ప్రతి రూపాయి డాక్టర్లకు పోయాలి. మరే సో ముఖ్యంగా అమ్మాయిలని పెంచే తల్లులకైతే అసలు రౌండ్ ద క్లాక్ టెన్షన్ అయిపోయింది. వాట్ డు యు సే ఆన్ దిస్? అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఉన్నారు ఇప్పుడు, చాలా ఫాస్ట్గా ఉన్నారు. అది ప్లస్సా మైనస్సా అనేది నేను ఇప్పుడు కాంట్రవర్సీ చేయను, కానీ అబ్బాయిలతో కాంపిటీట్ చేసి క్రికెట్ గ్రౌండ్ కూడా వచ్చేసారు. నిజం కదా, ఒక టీం ఏర్పడింది ఇప్పుడు. అందుకని అమ్మాయిలకు కాదండి, ఈ జనరేషన్కి, మా జనరేషన్ వాళ్ళు చెప్పడానికి ఏమీ లేదు. దే నో ఎవ్రీథింగ్, దే హ్యావ్ ఆల్ క్లారిటీ. మనకేం కావాలి, వాళ్ళకేం కావాలనే క్లారిటీ వాళ్ళకి చక్క పిక్చర్ ఉంది. ఓన్లీ థింగ్ ఇస్, ఏ పేరెంట్ అయినా ఇఫ్ ఇట్ ఈస్ బాయ్స్ ఆర్ గర్ల్స్, పెంచటంలో మాత్రం మనం ఫ్రెండ్లీగా ఉండగలిగితే చాలు వాళ్ళతో. అంటే ఫస్ట్ వాళ్ళు ఏ పని చేసినా, ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, మనతో వాళ్ళు షేర్ చేసే విధంగా మనం ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తే వాళ్ళు తప్పు చేయడానికి జంకుతారు, ఆలోచిస్తారు. సో ఆ మాత్రం ఫ్రెండ్లీ నేచర్ మనం క్రియేట్ చేసుకోగలిగితే, ఆ స్పేస్ వాళ్ళకి ఇస్తే చాలు. సో మీకు ఎలా ఉండేది మీ జనరేషన్లో వెన్ యూ స్టార్టెడ్ యువర్ లైఫ్, యువర్ కెరియర్? అప్పుడు బికాస్ యూ హ్యావ్ అ ట్యాగ్ ఆల్సో కదా, ఎక్స్ సీఎం మనవరాలు అని చెప్పేసి, ఆ ట్యాగ్ ఎంతవరకు మీకు యూస్ఫుల్ అయింది టు గివ్ దట్ కిక్ స్టార్ట్? ఇది కాంట్రవర్సీ అయితే కాదు, కానీ ఉన్న విషయం చెప్తున్నాను. నేను డాన్సర్గా ఎదిగిపోయి, టీవీ ఆర్టిస్ట్గా ఎదిగిపోయి, అందరికీ పరిచయం అయిపోయి, ఆ తర్వాతే తెలిసింది నేను భవనం వింటే ఆడపిల్లని. అంతేకాని ఈ ట్యాగ్ పెట్టుకుని నాకే సర్టిఫికెట్ వేల, అయ్యో సీఎం గారి మనవరాలు వచ్చిందని చెప్పి నాకేం గోల్డ్ మెడల్స్ ఇవ్వాల, ఏది జరగలేదు. నా చదువు నేనే చదువుకున్నాను, నా డాన్స్ నేనే నేర్చుకున్నాను, నా గురువులకి నేను జ్యోతిగానే తెలుసు, కానీ భవనం జ్యోతిరెడ్డి అనుకుని నాకెవరు డాన్స్ నేర్పించలేదు. సో ఇప్పుడు ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ టు బీ ఎ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ సీఎంస్ ఫ్యామిలీ. నేను చాలా ప్రౌడ్గా, గర్వంగా ఫీల్ అవుతాను. అంటే దేశానికి సేవ చేసిన మంచి ముఖ్యమంత్రి మా తాతగారు. సో ఆయన కుటుంబంలో నేను పుట్టినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతాను. కానీ ఆ పేరుని వాడుకుని మాత్రం నేను ఇప్పటివరకు నేను ఏమీ చేయలేదు, ఇక ముందట చెయ్యను కూడా. బహుశా మా పెద్దనాన్నగారు కాలం చేశారు, మా నాన్నగారు కాలం చేశారు, దాంతో ఫ్యామిలీలో కొంచెం డిస్టెన్సే ఉండింది. బట్ నన్ను మళ్ళీ ఆయన ఎప్పుడు చూశారు అంటే నంది అవార్డుకి నేను రీచ్ అయ్యాకే ఆయన చూశారు. ఆ స్టేజ్ మీద నన్ను ఆయన గుర్తుపట్టడం, ఆయన నాతో మాట్లాడటం, తర్వాత నారాయణ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, గీతారెడ్డి గారు, సో వీళ్ళందరూ నన్ను ఇష్టపడటం, నా డాన్స్ని ఇష్టపడటం, నాగేశ్వరరావు గారు, అక్కినే నాగేశ్వరరావు గారు, ప్రతి షోకి కూడా నా ప్రోగ్రామ్ ఉంది అని అంటే డెఫినెట్గా ఆయన వచ్చేవారు. చీఫ్ గెస్ట్గా వచ్చిన దానికంటే కూడా షో చూడటానికి నేను వచ్చానని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. ఆ డాన్స్ చూడటానికి నేను వచ్చాను. సో చాలు, ఈ మాత్రం ఆనందం నాకు చాలు. అలాగే అక్క, బాడీ షేమింగ్ గురించి అంటే ఇండస్ట్రీలో అయితే చాలా కామన్. వాళ్ళకి సరదా అది ఏదో ఒకటి అనేయడం, బట్ అవతల వాళ్ళకి ఎంత హర్ట్ అవుతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బాడీ షేమింగ్ గురించి సూసైడ్లు చేసుకునే వాళ్ళు కూడా మనం ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ డే టు డే లైఫ్లో చూస్తున్నాం కదా. సో యువర్ కమెంట్ ఆన్ ఇట్. ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్స్ చూడండి, జ్యువెలరీ బ్రాండ్స్ కానీ ఎవరైనా నీగ్రోస్ని తీసుకుంటారు మోడలింగ్కి. ఇఫ్ యూ అబ్జర్వ్, నీగ్రోస్ని తీసుకుంటారు. ఎందుకు? నిజంగా చెప్తే మనం తెల్లగా ఉంటాము, మన ముక్కు మూతి అన్నీ అందంగా ఉన్నాయి, బట్ దే ప్రిఫర్ నీగ్రోస్.
ఎందుకని? వాళ్ళ ఆర్నమెంట్స్ ఎలివేట్ అవుతాయి. ఎలివేట్ అవుతాయని, వాళ్ళు అందంగా ఉంటారని. బ్లాక్ బ్యూటీ అన్నారు కానీ వైట్ బ్యూటీ అనలేదు ఎక్కడ. ట్రూ. వైట్ బ్యూటీ అనలా. సో ఆ బ్లాక్నెస్ అన్నది, కలర్ అన్నది కెమెరాకి చాలా ప్లస్ అవుతుంది. అందుకని వాళ్ళు నీగ్రోస్ని ఆప్ట్ చేస్తారు. మరి మనకెందుకు నల్లగా ఉన్నారని అదేదో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఇలా అంతా గోకిచ్చేసి తెల్లగా అయిపోవాలని ఏదేదో చేసేసుకుంటారు. ఎందుకు? యాక్సెప్ట్ యువర్ బ్యూటీ. ఫస్ట్ మన బాడీ షేమింగ్ ఎక్కడొస్తుందంటే అమ్మా, విచ్ ఎవర్ ద కాస్ట్యూమ్ యూ వేర్, దాన్ని నువ్వు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి ఫస్ట్. ఇప్పుడు నేను ఈ చీర వేసుకున్నాను, దాన్ని ఇలా లాక్కుని ఇలా పీక్కుని, ఇలా లాక్కుని ఇలా పీక్కుని 4 సార్లు పీక్కుంటే చూసేవాళ్ళు కూడా ఇంకా ముఖం చూడరు ఫస్ట్. మళ్ళీ కాంట్రవర్సీ కాదు కానీ దిస్ ఇస్ ట్రూ. వాట్ ఎవర్ ద కాస్ట్యూమ్ యూ వేర్, నీకు నచ్చి వేసుకున్నావు కదా, బీ కంఫర్టబుల్ ఇన్ దట్ కాస్ట్యూమ్. దాన్ని ఇలా లాక్కోను అలా లాక్కోను, అలా లాక్కునే పొజిషన్ వస్తే అంత వేసుకో, చక్కగా ఫుల్గా వేసుకో, లాగాల్సిన అవసరం ఉండదు అప్పుడు కదా. అప్పుడు ఎవరు నిన్ను కమెంట్ చేయరు, నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. సో వాట్ ఎవర్ ద డ్రెస్ యూ వేర్. ఇప్పుడు చూడండి మా హీరోయిన్స్ వేసుకుంటారు, ఎంత బాగుంటుందో చెప్పలేను. బికాస్ దే మెయింటైన్ దర్ స్ట్రక్చర్. చక్కగా సిల్క్ సారీ వేసుకుంటారు. నేను వాళ్ళని చూస్తే అనుకుంటాను, ఇంతింత ప్లీట్స్ పెడతారు, ఇంతింత ప్లీట్స్ ఎంత అందంగా పెడతారు. కానీ ఆ ప్లీట్స్ నాకు నచ్చిందని నేను వేసుకుంటే నాకు అది సెట్ అవుద్దా? మరి అవ్వదు కదా. నేను ఇలా పట్టు చీరలు వేసుకుంటే బాగుంటుందని నేను ఫీల్ అవుతాను. టు బీ ఫ్రాంక్, టు ఫార్ ఎక్స్టెంట్ మనం చూస్తే ఫాదర్స్ కూతుర్ని చాలా దగ్గరగా పెట్టుకుంటారు. దే ఆర్ వెరీ క్లోజ్గా ఉంటారు. ఎందుకు? అమ్మకి ఎందుకు క్లోజ్గా ఉండరు అంటే, అమ్మన్ని ఇది మంచి ఇది చెడు ఇది మంచి వద్దే కరెక్షన్స్ చేస్తూ ఉంటుంది. అంటే ఆ చెప్పే పద్ధతిలో కూడా మనం ఫ్రెండ్లీగా చెప్పగలిగితే, మళ్ళీ అగైన్ వీ హ్యావ్ కమ్ టు ద సేమ్ పాయింట్. అంటే గ్లోబ్ గుండ్రంగా ఉందని మనం ఏ పాయింట్ మాట్లాడుకున్నా తిరిగి మళ్ళీ అక్కడికే వస్తుంది. సో మనం ఫ్రెండ్లీగా ఉంటే ఫస్ట్ పేరెంటే చెప్పేస్తారు ఇంట్లోనే, ఈ డ్రెస్ నీకు బాగాలేదమ్మా వద్దు, అసలు కొనరు ఫస్ట్. అప్పుడు కమెంటే లేదు. ఇప్పుడు చిరిగిపోయిన జీన్స్ వేసుకుంటున్నారు. మనం చిరిగిపోతే, మా అప్పుడు చిరిగిపోతే కుట్టుకునేవాళ్ళం. మీరందరూ చిరిగిపోయిన టోన్డ్ జీన్స్ అని ఎక్కువ కాస్ట్ పెట్టి మరి దాన్ని అడ్డదిడ్డంగా చింపేసుకుని మరి, అంటే అది ఎంత చించుకోవాలి ఎలా వేసుకోవాలి అనే దానికి కూడా లెక్కపత్రం ఉంది. మీకు లెక్క ఉంది, మాకు అది చూస్తే తిక్కొచ్చింది. మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి నేను ఇప్పుడు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, వాట్ డూ యూ డూ టు మెయింటైన్ యువర్ సెల్ఫ్? ఎస్ ఎగ్జాక్ట్లీ. నేను బ్రేక్ఫాస్ట్ మాత్రం ఖచ్చితంగా తింటాను, స్కిప్ చేయి. బికాజ్ నైట్ అంతా మనం డైటింగ్ లోనే ఉంటాం కదా, ఏవి నిద్రపోతాం కాబట్టి ఏం తినాం. కాబట్టి బ్రేక్ఫాస్ట్ 100% తింటాను. ఏం తింటా? వాట్ ఎవర్ ఐ లైక్. ఓకే, వాట్ ఎవర్ ద ఫుడ్ ఐ లైక్. అది స్ప్రౌట్స్ కావచ్చు. ఇవాళ నేను పెసరట్టు తినేసి వచ్చాను. తిన్నది ఎలా అరిగించుకోవాలి, కరిగించుకోవాలి అంతే తప్ప తినకుండా నోటిని అలా కట్టేసుకోవడం అనేది నాకు కుదరదు. కాకపోతే రాత్రి పూట మాత్రం లేట్ గా భోజనం చేయడం అనేది చెయ్యను. సో లాస్ట్ మీల్ ఎప్పుడు? టైం లైక్ 7-7:30 అయిపోద్ది. 7-7:30కి అయిపోవాలి. నైట్ మళ్ళీ ఆకలేసింది అంటే ఒక గ్లాసుడు వేడిగా పాలు తాగి పడుకోవటమే తప్ప మళ్ళీ సాలిడ్ ఫుడ్ తినాలి ఇట్లాంటివి నేను చెయ్యను. ఓకే. సో దట్ మన ఫేస్ లో కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యే అవకాశం ఉండదు. ఇప్పుడు ఏదో చెప్తున్నారమ్మా డాక్టర్లు, మొన్న చెప్పారు నాకు కూడా కంటికి చెకప్ కి వెళ్తే కంటి కింద ఈ లైన్ ఉంటుంది చూడండి, అక్కడ కూడా కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంట. క్యారీ బ్యాగ్స్ దాని వల్ల కూడా మనకి చూపు అనేది మందగిస్తుందట ఆ కొలెస్ట్రాల్ వల్ల. దానికి కూడా మనం ఇలా మసాజ్ చేసుకోవాలి, వేడి నీళ్ళ ట్యాప్ చేసి పెట్టుకోవాలి, ఇవన్నీ చెప్తున్నారు. అసలు కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వడం ఎందుకు, ఈ కథలన్నీ మనం పోవడం ఎందుకు, అవసరం లేదు. చక్కగా ఎక్సర్సైజ్ చేసుకుంటే వాట్ ఎవర్ ది ఎక్సర్సైజ్ యూ లైక్. ఓకే. హౌ అబౌట్ యువర్ కిడ్స్? ఏం చేస్తున్నారు, వాళ్ళ పేర్లు? నాకు 2 పిల్లలు. పెద్దవాడు యశ్వంత్, చిన్నవాడు అభిరామ్. పెద్దవాడు హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నాడు, చిన్నవాడు ఇప్పుడు 10th లో ఉన్నాడు. ఓకే. సో అక్క, మీరు డూ యూ మిస్ గర్ల్ చైల్డ్? యా, టు సమ్ ఎక్స్టెంట్ డెఫినెట్లీ. నా చీరలకి కాంపిటీషన్ లేదే అనుకుంటాను. సో కోడలు అదృష్టవంతులైతే. యా, డెఫినెట్లీ. సో మీరు ఎలాగా గర్ల్ చైల్డ్ ని మిస్ అవుతున్నారో, అసలు పిల్లలు లేని పేరెంట్స్ కొంతమంది ఉంటారు. సో ఇద్దరికి పేరెంట్స్ లా ఉంటారు. కొంతమంది వాంటెడ్ గా డెసిషన్ తీసుకుంటారు, వి డోంట్ వాంట్ కిడ్స్ అని చెప్పేసి. సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? వాంటెడ్ గా డెసిషన్ తీసుకుంటే దే ఆర్ సో హ్యాపీ అనే చెప్పాలి. హ్యాపీ కపుల్ అంటే వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు పిల్లలు, వాళ్ళని వాళ్ళే ప్యాంపర్ చేసుకుంటారు. సో ఆ ఫ్యామిలీ చాలా బాగుంటుంది. పిల్లల లవ్ చాలా బాగుంటుంది. ఓకే. వాళ్ళిద్దరి మధ్య లవ్ చాలా బాగుంటుంది.
పిల్లలు లేని పేరెంట్స్ అంటే కావాలి అనుకుని కూడా కలగని పేరెంట్స్ అని అంటే వాళ్ళు కూడా అదృష్టవంతులని చెప్తాను. ఎందుకంటే పిల్లలు అంటే అది బాధ్యత. ఆ బాధ్యత ఎక్కడి నుంచి వస్తుంది? గత జన్మలో మనం ఏదో రుణపడిపోతే ఈ జన్మలో మనకి పిల్లలుగా పుడతారు. అంటే ఆ పేరెంట్స్, పిల్లలు లేని పేరెంట్స్ ఎవరికి రుణపడలేదు అని లెక్క. ఇలా ఎవరు చెప్పలేదు ఇప్పుడు వరకు. గో సీ ద డాక్టర్, లేకపోతే ఆ గుడికి వెళ్ళు, ఈ పుట్టలు తిరుగు అలా చెప్తారు, కానీ ఇలా ఐ థింక్ నో బడీ సెడ్ లైక్ దిస్ ఎవర్. దట్స్ ఓన్లీ మీ, the one and only Jyoti Reddy. Jyoti Reddy garu. Yes. So to wind up everything today's show, ఈ రోజు 30 years ఆఫ్ యువర్ లైఫ్ని గుర్తు చేసుకోండి అని అంటే ముందుగా టక్కున మీ మైండ్లోకి ఏం వస్తుంది? హౌ సాటిస్ఫైడ్, హౌ కంటెంట్ యు ఆర్? ఒక చిన్న కథ చెప్తా దీనికి. ఒక ముసలావిడంట రేడియో స్టేషన్ వింటుందట. సో ఆవిడకి ఆ స్టేషన్ ఒక్కటే వింటూ ఉంటుంది. దానికి ఎడిక్ట్ అయిపోయింది ఆవిడ. చాలా పేద మనిషి. వింటూ ఉంది. ఒకరోజు అనుకుందట, ఇప్పుడు నా వాయిస్ దేవుడి దాకా చేరాలంటే ఎలా చేరుతుంది? నేను చెప్పుకోలేను, నాకేం మంత్రాలు రావు. ఆ మంత్రాలు అనేది దేవుడికి మనం చెప్పే లాంగ్వేజ్, దట్ ఈస్ హిస్ లాంగ్వేజ్. సో నాకు అది రాదు, మరి ఎలా రీచ్ అవ్వాలి అని రేడియో స్టేషన్కి కాల్ చేసిందట. చేసి, నేను చాలా కష్టంలో ఉన్నాను, నాకు తినడానికి తిండి లేదు, 3 రోజుల నుంచి స్టార్వింగ్, నేను నాకు కొంచెం భోజనం కావాలి, ఈ మాట దేవుడికి రీచ్ చేయండి అని అడిగిందట. అడిగితే సరే, రేడియో స్టేషన్లో కూర్చున్న వాళ్ళు మాట్లాడుతున్నారు, దే ఆర్ టాకింగ్ టు హర్. దేవుడి మీద అస్సలు నమ్మకం లేని ఇంకొక వ్యక్తి కూడా రేడియో స్టేషన్లో ఆ ప్రోగ్రామ్ వింటున్నాడట. వింటున్న అతను ఏం చేశాడు, కాసేపు నవ్వుకుని, ఈవిడేటో పిచ్చిదిలా ఉంది అని నవ్వుకుని, దేవుడు వచ్చి ఏం చేస్తాడు, పిచ్చిది కాకపోతే మనిషే చేయాలి ఏం చేసినా అనుకుని, వాళ్ళ సెక్రటరీకి కాస్ని సామాన్ అంతా ఇచ్చి, ఫుడ్ ఐటమ్స్ అన్ని ఇచ్చి, ఆవిడకి వెళ్ళి ఇచ్చేసిరా అని చెప్పాడట. సో స్వీట్. ఈ అమ్మాయి వెళ్ళిందట. అయితే ఇచ్చేసిన తర్వాత ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఈ పార్సల్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, దిస్ పార్సల్ యు గాట్ ఫ్రమ్ డెవిల్ అని చెప్పు అని చెప్పాడట సెక్రటరీకి. ఓకే, చెప్పి పంపించాడు. సో ఈవిడ మొత్తం పార్సల్ అంతా తీసుకుని వెళ్ళింది. ఆవిడ ముసలావిడ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి సామాన్ అంతా లోపల పెట్టుకుంటోంది. సెక్రటరీ వెయిట్ చేస్తోంది, ఇంకా అడుగుతుంది ఆవిడ ఎవరు పంపించారని అడుగుతుందని వెయిట్ చేస్తోంది ఈవిడ. కానీ ఆవిడ అడగట్లా. ఈవిడికి ఉండబట్టలేక, మొత్తం సామాన్ అయిపోయింది, ఉండబట్టలేక ఎవరు పంపించారో తెలుసుకోవాలని లేదా నీకు అని అడిగిందట. అప్పుడు ఆవిడ చెప్పిందట, దేవుడు శాసిస్తే దెయ్యం కూడా చేయాల్సిందే అందట. సో ఎవరు పంపించారు అనేది కాదు, మనకి దేవుడు శాసిస్తే మనం ఈ రోజు ఏ స్టేజ్లో ఉన్నామో ఆ స్టేజ్కి మనం ఖచ్చితంగా వచ్చి తీరుతాం. దట్స్ ఇట్, దట్ ఈస్ వాట్ యు బిలీవ్ ఇన్. ఇది ఒక్కటే నాకున్న నమ్మకం. అక్క, ఐ ఫాలో యూ ఆన్ ఇన్స్టా పేజ్. మీ శారీస్ మీరు మీ ఫ్రెండ్స్ యూ ఆల్ టుగెదర్ డూ కదా, ఆ జ్యువెలరీ మీద నాకు కన్ను అయితే పడింది. నేనెందుకు ఈరోజు ఇండియన్ అటైర్లో లేదా అనిపిస్తున్నారు. అవునా? సో వేర్ డూ యూ షాప్ యాక్చువల్లీ? నిజానికి చెప్పాలంటే నాకు జ్యువెలరీ చాలా ఇష్టం, కానీ బంగారాలు కొనాలంటే రేట్ ఏమో ఆకాశంలో ఉంది. అఫ్ కోర్స్ వెండి కూడా రీచ్ అవుతోంది, బట్ అది ఒక త్రిశంకు స్వర్గంలా ఉంది మనకి. ఓకే, గోల్డ్ దాకా వెళ్ళలేదు, డైమండ్ దాకా వెళ్ళలేదు, వెండితో హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. కానీ అన్ని రకాల వెరైటీస్ కూడా వచ్చేస్తున్నాయి సిల్వర్ లో. ఎగ్జాక్ట్లీ, అందుకే దిస్ ఇస్ మై సిల్వర్ జ్యువెలరీ. సిల్వర్ మీద గోల్డ్. ఓ వావ్, గోల్డ్ కోటింగ్ ఇది. యు హావ్ ది ఓన్? ఆర్ యు షాప్? నో, ఐ షాప్ ఫ్రమ్ తెనాలి. మా ఊరు తెనాలి. నాకు తెనాల్లో వాళ్ళ చేత అంటే చాలా ఇష్టం. ఆ నగిషి చేత వాళ్ళు చాలా బాగా చేస్తారంటే, డీటెయిల్డ్ గా ఉంటుంది వర్క్. చాలా బాగా చేస్తారు. వెరీ ప్రిటీ ఆన్ యు యాక్చువల్లీ. చాలా బాగా చేస్తారు డీటెయిల్డ్. సో ఐ ఆల్వేస్ టేక్ థింగ్స్ ఫ్రమ్ తెనాలి. దీస్ ఆర్ ఆల్ ఫ్రమ్ గోకులం జ్యువెలర్స్ అని నేను అక్కడే కొంటా, తెనాలిలో. లుకింగ్ వెరీ ప్రిటీ. థ్యాంక్ యూ. గ్రేట్ హ్యావింగ్ యూ హియర్. అంటే నాకు లోపల మనమే లడ్డు పూట్రే అంటారు కదా, అట్లంటారు. బికాస్ సమ్వన్ ఐ డ్రీమ్, నేను ఎవరిలాగా ఉండాలనుకున్నాను, వారు నా ముందు కూర్చున్నారు, నేను వారిని ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఏ అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అగైన్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ కి నన్ను ఇంకా దగ్గర చేయడానికే మీ ఛానల్ వాళ్ళు నన్ను పిలిచారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.